హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికి రావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఉంగరాలు అనేవి పెట్టుకునేటప్పుడు గట్టను ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి, లేదంటే తడి తగలగానే ఒక్కొక్కసారి మిస్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. ఇలా ఎంత లూజ్ అయిపోయిన ఉంగరాలైనా కూడాను మనం నీట్గా చక్కగా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర కూడాను ఒక గోల్డ్ రింగ్ ఉంటే అదే నేను చేతికి చూసారు కదండి, రింగ్ ఫింగర్ పెట్టుకునేటప్పుడు లూజ్ అవుతుంది అనమాట. సో నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తానన్నమాట. ఈ ఉంగరం అనేది మా హస్బెండ్ దని డిజైన్ బాగుందని నేను వాడుతున్నానండి. బట్ నా హ్యాండ్కి అయితే లూజ్ అయిపోయిందని నేను ఈ విధంగా ఎప్పుడు పెట్టుకున్నా కూడాను టేప్ అనేది ఉంటుంది కదండి. సో ఏ టేప్ అయినా మీరు చక్కగా చుట్టేసుకోవచ్చు అనమాట. టేప్ అనేది చుట్టడం వల్ల మనకి మురుకు అనేది చేరదు. అలాగే తడిలోన మనం చేయగట్ట పెట్టి పనులు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి వాటర్ కూడా నిలబడకుండా నీట్గా ఉంటుందండి. కొంతమంది దారం చుడతారు కాబట్టి దారం అనేది తడి తగలగానే టైట్గా అయిపోయి మురికి అంతా చేరిపోయి చేతి మీద అచ్చులాగా వచ్చేసి ఇన్ఫెక్షన్ లాంటివి గట్ట వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా మెత్తగా ఉండే టేపు ఏదైనా మీకు బుక్ షాపులో గట్ట దొరుకుతుందండి. చక్కగా ఒకటి తెచ్చుకొని ఈ విధంగా మనం ఉంగరాలు పెట్టుకునేటప్పుడు జారిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము టేప్తో ఫిక్స్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా కూడా ఉంటుంది. అలాగే గోల్డ్ రింగులు మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదన్నమాట. తడి తగిలిలా కూడాను ఉంగరాలు అనేవి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా నీట్గా ఉంటుంది. యూజ్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటారు కదండి. మనం రెగ్యులర్గా ఇంట్లో వాడే కాలు పట్టాలు అనేవి చాలా ఎక్కువ మురికైతే ఉంటుంది కదండి. అలాగే ఉతికిన తర్వాత కూడాను కంపు అనేది వచ్చేసి ఏదో రకంగా ఉంటుంది కదా. ఇలా మనము ఎక్కువగా చాలా మంది ఏంటంటే కాలు పట్టాలు ఉతకడానికి రాత్రులంతా కూడా నానబెట్టి బండకు వేసి బాత్తూ ఉంటారండి. ఇది ఏది లేకుండా మళ్ళీ ఉతికినప్పుడు మనకి ఎటువంటి బ్యాక్టీరియా కానీ బ్యాడ్ స్మెల్ అనేది గట్టను రాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. సో మా ఇంట్లో నుండే మీకు కాలు పట్టాలన్నీ కూడా చూపించాను కదా. చాలా ఎక్కువ మురికైతే వచ్చింది. ఎప్పుడైనా మనం కాలు పట్టాలు నానబెట్టుకోవాలనుకునేటప్పుడు వేడి నీళ్ళని అయితే తీసుకోండి. నేను గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకొని అందులోనే నార్మల్ వాటర్ కూడా మిక్స్ చేసేసాను వేడి నీళ్ళలో. ఆ తర్వాత మనకి ఇంట్లోన సర్ఫ్ కానీ లేదంటే ఇటువంటి లిక్విడ్ డిటర్జెంట్ అనేది ఉంటుంది కదండి. సర్ఫ్ కంటే ఇటువంటి మనకి ఏంటంటే లిక్విడ్ అనేది చాలా బాగా మురుకు వదులుతుంది అనమాట. అలాగే కాలు పట్టాల్లోనూ ఎక్కువగా మురుకు ఉంటుంది. బ్యాడ్ స్మెల్ అనేది మనకు ఉతికిన తర్వాత కూడా రాకుండా మురికి పోవాలి. అలాగే కాలు పట్టాల్లోని ఏవైనా బ్యాక్టీరియా లాంటివి గట్ట పోవాలనుకున్నట్లయితే మనం ఫ్లోర్ క్లీన్ చేసుకుని ఫ్లోర్ క్లీనర్ అనేది ఉంటుంది కదండి. అది మురుకును బట్టి 1 కప్పు లేదా 1.5 కప్పు వరకు కూడా వేసుకున్నారనుకోండి, మనం ఇందులో ఏది కూడా యాడ్ చేయవలసిన అవసరం లేదండి. 1 స్పూను 2 స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల కూడా మనకు మురుకు లాంటిది ఏది ఉండదు, బ్యాక్టీరియా లాంటిది కూడా ఏమి ఉండదు అనమాట. ఆ తర్వాత ఏదైనా ఒక స్టిక్ సహాయంతో ఈ విధంగా ఒక్కొక్క కాలు పట్టాను కూడా చక్కగా మనం ముంచేసామనుకోండి, మురుకు అనేది మనకి 1-2 గంటల్లోనే నానిపోతుందండి. దీనికోసం మనము రాత్రి అంతా నానబెట్టి బండకేసి బాధవలసిన అవసరం కూడా లేదు. ఆ తర్వాత చక్కగా 1 గంట 2 గంటల తర్వాత హ్యాపీగా మనం అన్ని వేసేసాం కాబట్టి మురుకు కూడా చాలా క్షణాల్లోనే వదిలేస్తుంది. ఆ తర్వాత బ్రష్ పెట్టి మీకు ఇంకా కాలు పట్టాలు ఆరవనుకున్నట్లయితే వాషింగ్ మిషన్లోనే వేసేసుకొని స్పిన్ చేసుకోవచ్చండి. బట్ ఎప్పుడు కూడాను వాషింగ్ మిషన్లోనే అయితే మనం ఈ కాలు పట్టాలు అనేవి వాష్ చేయకూడదు అనమాట. వాషింగ్ మిషన్ చాలా త్వరగా రిపేర్ వచ్చేస్తుంది. జస్ట్ నేను మార్నింగ్ ఉతికేసానండి. జస్ట్ 1 గంట నానబెట్టేసిన తర్వాత ఈవినింగ్ మీకు అయితే కాలు పట్టాలన్నీ ఆరిన తర్వాత అయితే చూపిస్తున్నాను, చూసారు కదా. ఇంతకు ముందు చాలా నల్లగా మురికిగా ఉన్నాయండి. ఇప్పుడు మనం ఇందులో ఫ్లోర్ క్లీనర్ అన్నీ వేసాం కాబట్టి మురికి అనేది పోవడమే కాకుండా చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట. బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదు. ఈ విధంగా 2-3 రోజులు ఆరవలసిన వాటిల్ని ఈజీగా ఇలా మనం క్లీన్ చేసేసుకొని చక్కగా వాడుకోవచ్చు, ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ఎంతమంది ఇంట్లో ఈ ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారండి. మనం రెగ్యులర్గా వాడే మిర్రర్ మీద ఈ విధంగా మరకలు మచ్చలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పౌడర్లని క్రీములని రాసేటప్పుడు మిర్రర్ అనేది చాలా అసహ్యంగా అయిపోతూ ఉంటుంది కదా, డ్రెస్సింగ్ టేబుల్ అంతా కూడాను. అలాంటప్పుడు మరకలు అనేవి ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఉండిపోతూనే ఉంటాయండి. ఈ మరకలు అనేవి లేకుండా వారం 10 రోజులైనా కూడా మనకి మచ్చలు అనేవి పోకుండా ఉండాలంటే సింపుల్గా ట్రై చేయండి. ముందు అయితే ఈ విధంగా ఒక తడిగుడ్డతోటి మరకలు ఎక్కడెక్కడ ఉన్నాయో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, ముందు మరకలు అనేవి పోతాయి అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూస్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ముందు తడిగుడ్డతో తుడిచేసిన తర్వాత మనము ఫేస్కు రాసుకునే పౌడర్ అనేది ఉంటుంది కదండి,
దాన్ని కొంచెం అంటే కొంచెం మిర్రర్ మీద ఈ విధంగా జల్లేసుకొని ఒక పొడి క్లాత్ తోటి ఈ విధంగా నొక్కి పెట్టి తుడిచేసామనుకోండి మచ్చలు మరకలు అన్నీ పోతాయండి. అద్దం అనేది చాలా చాలా నీట్ అండ్ క్లియర్‌గా ఉంటుందనమాట. ఎప్పుడైనా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ మచ్చల్లాగా ఏమైనా ఉన్నాయనుకోండి చాలా చాలా చిరాకొచ్చేస్తుంది కదా! ఇలా ఎన్ని రోజులైనా కూడాను మనకి మిర్రర్ మీద మరకలనేవి చేరకుండా ఉండాలంటే సింపుల్‌గా ఎక్కువ కష్టపడే పనే లేకుండా ఇలా సింపుల్‌గా పౌడర్ తోటి, తడిగుడ్డతోటి క్లీన్ చేసి చూడండి. డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఎప్పుడు కూడా చాలా చాలా నీట్‌గా అయితే ఉంటుంది. సో, కిందన కూడా చూసారు కదండీ ఎంత నీట్‌గా అయితే ఉందో. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాం. ఇంట్లోని ఇటువంటి అట్ట ముక్కలు ఉన్నట్లయితే ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ వీటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేను కూడా ఏదో ప్రోడక్ట్ బుక్ చేసేటప్పుడు ఈ అట్ట ముక్కలనేవి వచ్చాయన్నమాట. అట్ట బాక్సెస్. నేను ఎప్పుడు కూడా వీటిని పడేయనండి. మనకు కావాల్సిన పీస్‌ని ఈ విధంగా చిన్న పీస్‌ని అయితే కట్ చేసేసుకొని అలాగే కిచెన్‌లోన మనకి ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఇటువంటి కవర్‌లనేవి ఉంటూనే ఉంటాయి కదండీ! వీటిని కూడా పడేయకుండా ఈ అట్ట ముక్కకు సరిపడా చిన్న పీస్‌ని అయితే కట్ చేసేసుకొని గమ్ముంటే గమ్ముతో గాని, లేదంటే ఫెవిక్విక్‌తో గానియండి, లేదంటే ఇలా చుట్టూ పిన్నుల మిషన్ తోటి పిన్నులనేవి చేసేసుకొని, ఆ తరువాత మనం కిచెన్‌లోన దీన్ని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. రెగ్యులర్‌గా మనకి రేషన్ సరుకులనేవి కిచెన్‌లోని ఏమేమి కావాలనేవి మరుసటి రోజు తెచ్చుకోవడానికి మర్చిపోతూ ఉంటాం కదా! ఇలా మర్చిపోకుండా ఏ వస్తువు అయిపోయింది, ఎప్పుడు ఏది తెచ్చుకోవాలి అనేది చాలా క్లియర్‌గా అయితే మనము మెన్షన్ చేసుకోవచ్చనమాట. ఇలా మనము చక్కగా రాసుకోవచ్చు, చెరుపుకోవచ్చండి. అలాగే ఈ అట్ట ముక్క బ్యాక్ సైడ్ నేను డబుల్ సైడ్ టేప్ అంటించేసుకొని ఇలా కిచెన్‌లో సెట్ చేసుకుంటాను. ఎప్పుడు అవసరమైన వస్తువులను అప్పటికప్పుడు రాసుకుంటానండి మర్చిపోకుండా మళ్ళీ తెచ్చుకోవడానికి. తరువాత వీటిల్ని అరేంజ్ చేయడం కూడా చాలా చాలా సింపుల్. చేత్తోటి ఈ విధంగా చెరిపేసుకుంటూ చెరిగిపోతుంది. చాలా చాలా సింపుల్‌గా ఆడవారికి యూజ్ అవుతుందండి చిట్కా. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం పూజ చేసేటప్పుడు పూజ రూమ్‌ని 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి పూర్తిగా మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాం కదండీ! ఇలా క్లీన్ చేసినా కూడాను ఒక్కొక్కసారి చిన్న చిన్న పురుగులనేవి తయారైపోయి ముక్కంపులాగా వచ్చేస్తూ ఉంటుంది కదా పూజ రూమ్‌లో. ఇలా పురుగులనేవి రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా నెల రోజులైనా మళ్ళీ మనం క్లీన్ చేసినంత వరకు సువాసన భరితంగా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఒక బౌల్ తోటి వాటర్ తీసుకొని ఇందులోనే ఒక 2 కర్పూరం బిళ్ళలను వేసేసుకొని మంచి సువాసన రావడం కోసం చిన్న జవాది పౌడర్‌ని వేసేసుకొని ఈ విధంగా వాటర్‌ని అయితే మనం తయారు చేసుకోవాలండి. కర్పూరం వేసాం కాబట్టి కర్పూరం వాసనకి బల్లులు గాని, లేదంటే బొద్దింకలు గాని, చిన్న చిన్న పురుగులనేవి మనకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా దేవుడి రూమ్‌లో. సో, అవన్నీ కూడా మనకు క్లియర్ అయిపోతాయన్నమాట. ఈ విధంగా మనము 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకునేటప్పుడు మొత్తం బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ గాని, లేదంటే గట్లు గాని ఇలా మొత్తం కూడా క్లీన్ చేసి చూడండి. 24 అవర్స్ కూడాను మనకి మంచి స్మెల్ వస్తుందన్నమాట. పూజా రూమ్‌లోకి వెళ్ళగానే చాలా చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. అలాగే దేవుడి గట్టు మీద కూడా నేను ఈ విధంగా మొత్తం కూడాను టోటల్‌గా మొత్తం క్లీన్ చేసేసి వదిలేస్తానండి. ఆ తర్వాత పేపర్‌లు వేసి రూమ్‌ని సర్దుకుంటానన్నమాట. రోజు మనం డోర్ ఓపెన్ చేయగానే మంచి సువాసన వెదజల్లుతుంది. పురుగు లాంటిది కూడా ఏమీ పట్టదు. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటంటే ఆల్రెడీ మనకి సమ్మర్ అనేది వచ్చేసింది. అలాగే ఎండలు కూడా విపరీతంగా బయట ఉన్నాయండి. ఈ టైంలో మనం ఇంట్లోనూ కూడాను ఫ్యాన్ వేసుకున్నా కూడా ఉండలేము కదా! చాలామంది ఇంట్లోనే ఏసీ ఉంటుంది కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏసీ వేసుకున్నాం అనుకోండి ఎక్కువ మనకి కరెంట్ బిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో మనం చక్కగా ఎటువంటి ఏసీ వేయకుండా కేవలం ఫ్యాన్ గాలిలోనే మన రూమ్‌ని గాని, హాల్ గాని కూలింగ్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కాని అయితే తెలుసుకుందామండి. దీనికోసం మనకి రైస్ బ్యాగులు ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి కదా! కొంచెం దళసరిగా ఉంటాయి రైస్ బ్యాగులయితే. దాన్ని తీసేసుకొని ఈ విధంగా మన బెడ్‌రూమ్‌లో ఒక సైడ్‌కి గాని, లేదంటే మిడిల్‌లో గాని ఈ మనం వేసుకోవలసిన రైస్ బ్యాగ్‌ను కూడా వేసేసుకొని ఇసుక అనేది మనకి అక్కడక్కడ దొరుకుతూ ఉంటుందండి. ఇలాంటివి తెచ్చుకొని ఉంచుకున్నాం అనుకోండి ఈ సమ్మర్‌లో మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఒక గోను సంచి అంటే రైస్ బ్యాగ్‌ని తీసుకొని ఈ విధంగా ఇందు మీద విస్క్ అనేది ఏసేసుకొని చుట్టూ కూడాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. రాళ్ళు లాంటివి గట్రా ఏవైనా ఉన్నట్లయితే తీసి వేరు చేసేసుకోండి. నార్మల్‌గా మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడాను ఏసీ ఏసుకోవాలనుకున్నట్లయితే వేళల్లో కరెంట్ బిల్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము కదండీ కట్టలేక. అలాగే వేడిని కూడా తట్టుకోలేము. అలాంటప్పుడు రూమ్ అనేది కూల్‌గా ఉండాలంటే సింపుల్‌గా ఇలా చేస్తే సరిపోతుంది. ఆ తరువాత ఇసుకని అంతా పరిచేసాం కదా! కూలింగ్ వాటర్ అనేది ముందే రోజు నైటే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్‌లో ఈ విధంగా గడ్డ కట్టేసిన తర్వాత పక్కన ఒక 10 నిమిషాలు పెట్టేసామనుకోండి వాటర్ అనేది కరిగిపోతుంది. ఈ వాటర్‌ని ఈ విధంగా ముందు ఇసుక మీద అక్కడక్కడ మొత్తం తడిచేటట్టు అయితే చిలకరించేసుకోండి. ఇసుక అనేది వాటర్‌ని ఎండిపోకుండా అలాగే డ్రై
అయిపోకుండా రూమ్‌ను బాగా కూల్ చేస్తుందనమాట. ఇలా మొత్తం చుట్టూ వాటర్‌ని స్ప్రింకిల్ చేసేసిన తర్వాత ఒక ఓల్డ్ క్లాత్ గాని, లేదంటే ఏదైనా ఒక ఓల్డ్ పిల్లో కవర్‌ని గాని ఉంటే తీసేసుకొని దాని పైన అయితే వేసేసుకొని, ముందు మనం ఎలా అయితే వాటర్‌ని చల్లామో అదే విధంగా కూలింగ్ వాటర్‌ని ఈ విధంగా పైన వేసేసుకున్నామనుకోండి, క్లాత్ వల్ల, కూలింగ్ వాటర్ వల్ల మనకు రూమ్ అనేది చాలా చాలా చల్లబడిపోతుందండి. అలాగే మార్నింగ్ లేవగానే మనము ఎండ అనేది ఇంట్లోకి ఎక్కువగా రాకుండా డోర్‌లనేవి క్లోజ్ చేసేసుకొని, ఎక్కడి నుంచి అయితే మనకి ఎక్కువగా ఎండ అనేది వస్తుందో ఆ ప్లేసుల్లోనే మనం తడిగుడ్లు, తడిపిస్ లాంటివి వేసుకుంటూ ఉండాలండి. ఇలా మనము డోర్స్ అన్నీ క్లోజ్ చేసి చక్కగా ఫ్యాన్ గాలిలోనే హ్యాపీగా ఇలా బయట వేడనేది కూడా డోర్ కిందన కొంచెం గ్యాప్‌లు గట్టా ఉన్నాయనుకోండి, దాని నుంచి లోనకి రాకుండా ఇలా కవర్ చేసేసుకొని హ్యాపీగా మార్నింగ్ అంతా కూడాను ఏసీ అనేది వేసుకోకుండా రూమ్‌ను గాని, హాల్‌ను గానియండి చల్లగా చేసుకోవచ్చనమాట. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుందండి. దీని వలన మనం ఏసీ వాడవలసిన అవసరం లేదండి. వేళ్ళలో డబ్బులు సేవ్ అవుతాయన్నమాట. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.